సూర్యాపేట జిల్లాకి సంబంధించిన తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్ రూమ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళ మమ్మీని మేడం నేనన్నా అయితే నా బిడ్డ సెకండ్ ఇయర్ చేస్తుంది. నిన్న ఉదయం వాళ్ళ డాడీ పోయి పేరెంట్స్ మీటింగ్ అని బట్టలు అవి ఇచ్చొచ్చింది. నిన్న మధ్యాహ్నం వీడియో కాల్ మాట్లాడింది నా బిడ్డ. నిన్న సాయంత్రం 4:30 గంటల భాషలతో వీడియో కాల్ మాట్లాడింది. సాయంత్రం నైట్ 10కి 5 నిమిషాలకు 10కి నాకు ఫోన్ చేసింది మేడం. మా ఆయన సెల్లు చేసింది. సెల్లు చేసి మాట్లాడి నేను హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నా మేడం, మీరు వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అయినా అన్నది. అయితే వాళ్ళ మమ్మీని మేడం నేనన్నా. అయితే మీ అమ్మాయి పొద్దాకు మంచిగానే ఉంది కానీ హెల్త్ బాగాలేదు, కొంచెం ఏరియా హాస్పిటల్కి తీసుకురండి వస్తున్నాం. ఏరియా హాస్పిటల్కి వచ్చినాం రారి అన్న. నేను అప్పటికే ఒక్క నిమిషం గిట్ట ఆగలే, అమ్మటే అన్ని చదువుకొని వచ్చి పాత బస్ స్టాండ్ కాడికి రాగానే మళ్ళీ ఫోన్ చేసింది మేడం. అండి ఎక్కడ మీది ఏంటి ఎక్కడ అంటే మాది ఎన్టీఆర్ కాలనీ మేడం, మేము వస్తూనే ఉన్నాం, పాత బస్ స్టాండ్ కాడికి వచ్చినాం అని ఏమన్నా ప్రాబ్లం అని మా ఆయన అడిగితే మీ అమ్మాయికి సీరియస్ ఉందని చెప్పి నేను వస్తాడికి నా బిడ్డ లేదు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్ రూమ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. సాయంత్రం నిన్న రాత్రి 9:30 హాస్టల్లో ఎస్సీ బాలికల హాస్టల్లోని వైష్ణవి ఒకసారిగా ఉరేసుకోవడంతో హాస్టల్లో సంబంధించినటువంటి వార్డను పరిస్థితిని గమనించి ఒకసారిగా పోలీసులకు సమాచారం చేరవేసింది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విషయంపై దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారిగా నిన్నటి నుంచి ప్రశాంత వాతావరణం ఉన్నట్టు వైష్ణవి ఉరేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనేది కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడలేదు, అయినా కూడా ఒకసారిగా వైష్ణవి ఆత్మహత్య పాల్గొనడానికి ప్రధాన కారణాలు ఏంటో చెప్పాలని కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున హాస్టల్ కు చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి ఒకసారిగా హాస్టల్లో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయా, గతంలో ఎలాంటి గొడవలు ఏమైనా జరిగి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో మానసికంగా ఏమైనా పరిస్థితులు ఉన్నాయనేది కూడా కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హాస్టల్లో గతంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక మంది విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ మన జరిగినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్లోని ఘటన చోటు చేసుకున్నది. తిరిగి నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఈ పరిస్థితి జరగడం పెద్ద ఎత్తున కలకలం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే హాస్టల్లోని నిఘా ఏర్పాటు చేసి సంబంధించినటువంటి సీటింగ్స్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్స్ అయితేనే సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా కూడా పూర్తి స్థాయిలోని ఒక స్పష్టమైన భద్రత లేదు. ఏది ఏమైనా విద్యార్థులకు సంబంధించినటువంటి సమన్వయం చేయాల్సినటువంటి అధికారులే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాల్సినటువంటి వార్డెన్స్ అయితేనేమి పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కూడా ఎక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఒక ధైర్యం చేసే షీటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ లోపాల వల్ల అనేక మంది విద్యార్థులు అవగాహన రహితంతో తమకు ఒక ఆలోచన రహితంతో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని ఇలా కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పాటు చేస్తుందని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సూర్యాపేట సంబంధించినటువంటి ఎస్సీ హాస్టల్లో రాత్రి 9 గంటలకు సమయంలో జరిగినటువంటి ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ గా సూర్యాపేట బాలికల హాస్టల్లో జరిగినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.